హలో మై డియర్ ఫ్రెండ్స్, జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి. జూన్ 2 నుంచి మనకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. అందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలామంది టెన్షన్ పడతారు. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్, అందరికీ మంచి రిజల్ట్ రావాలి, కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి సీట్ రావాలని కోరుకుంటూ. సో మనకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయా సార్ అంటే, క్వశ్చన్ ఛాలెంజ్ అయితే జరిగింది. ఫిజిక్స్లో 3 to 4 క్వశ్చన్స్, మ్యాథ్స్ కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ ఛాలెంజింగ్ అయితే వెళ్ళినాయి. ఒకవేళ కీ చేంజ్ చేసి యాడ్ చేస్తే 3 to 4 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది నాట్ ష్యూర్. ఓకే, రిజల్ట్లో మనకు తెలుస్తుంది. ఫైనల్కి ఇస్తారు, నెక్స్ట్ రిజల్ట్స్ ఇస్తారనమాట. సర్టిఫికేట్స్ మాత్రం సెంట్రల్ ఫార్మేట్లో, జోసా ఫార్మేట్లోనే తీసుకోవాలి. వెబ్సైట్లు ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్లు సెంట్రల్ ఫార్మేట్లో తీసుకోవాలి. చూడండి ఒకసారి, నేను దాని గురించి వీడియో చేస్తాను. అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. మనకు ర్యాంక్స్ వచ్చిన తర్వాత జోసా ఏం చేస్తుందంటే ఒక షెడ్యూల్ ఇస్తుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, మాక్ అలాట్మెంట్ ఎప్పుడు, రౌండ్ 1 ఎప్పుడు, రౌండ్ 2 ఎప్పుడు కాలేజీలో రిపోర్ట్ చేయాలి, ఫీజు ఎట్లా పే చేయాలని మొత్తం షెడ్యూల్ ఇస్తారు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, జోసా వెబ్సైట్లో మనకు స్టూడెంట్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి దాని తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఏంటి సార్ అంటే, జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ నెంబర్ కానీ ఏదో ఒకటి, ఏది చేసినా ఏం కాదు, ఎందుకంటే 2 చూసేది జోసానే. ఓకేనా? సో జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్ అప్లికేషన్ నెంబర్. నేను అడ్వాన్స్డ్ రాయలేదంటే జేఈ మెయిన్స్ది, నేను అడ్వాన్స్డ్ రాసిన అంటే అడ్వాన్స్డ్ అప్లికేషన్ నెంబర్. ఓకేనా? నేను అడ్వాన్స్డ్ రాసిన కానీ జేఈ మెయిన్స్దే నేను ఎంటర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అప్లికేషన్ నెంబర్, లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, మీ నేమ్ ఎంటర్ చేస్తారు, పేరెంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ కొత్త పాస్వర్డ్ తోటి మీరు జోసాలో ఎంటర్ అవుతారనమాట. ఈ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక అందులో ఏదో ఒక క్యాప్షన్ లాంటివి వస్తుంది. దాని తర్వాత మీకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఏ ర్యాంక్ వచ్చినా సరే జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సార్ నేను అడ్వాన్స్డ్ రాయలేదు సార్, నేను జేఈ మెయిన్సే ఉంది అంటే అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నాకు అడ్వాన్స్డ్ రాసిన ర్యాంక్ రాలేదు సార్, అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలు ఛాన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ర్యాంక్ లేకుంటే ఓన్లీ ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 128 కాలేజెస్ ఉంటే ఈసారి 9 పెంచి 137 కాలేజెస్ అయినాయి. దీని మీద ఒక ఫుల్ వీడియో చేశాను, టోటల్ స్టెప్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. లాస్ట్ వరకు మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. సో ఫాలో అవుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.